రెండో విభాగంలోకి అడుగుపెడదాం. సనాతన ధర్మాన్ని నిర్వచించడం. ఇంత పెద్ద ఇతిహాసాన్ని నడిపించే ఒక ప్రధానమైన తాత్విక ఎంజిన్ గురించి అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఆ ఇంజిన్ పేరే సనాతన ధర్మం. మూల గ్రంథాలు సనాతన ధర్మాన్ని నేటి కాలంలో మనం చూస్తున్న ఒక సాధారణ మతంలాగా ఎక్కడా నిర్వచించలేదు. మరి ఎలా నిర్వచించాయి? కాలంతో కాని భౌగోళిక ప్రదేశాలతోగాని సంబంధం లేకుండా మానవ ప్రవర్తనను సరైన మార్గంలో నడిపించడానికి వేదాల నుండి తీసుకోబడిన ఒక శాశ్వతమైన సార్వత్రికమైన ధర్మబద్ధమైన ప్రవర్తన నియమావళిగా వర్ణించాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మనుషులందరికీ వర్తించే ఒక గొప్ప జీవన విధానం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన అంశమొకటుంది. ఈ ధర్మానికి మూలమైన ఆ వేదాలను ఏ మనిషి రాయలేదని మూలగ్రంథాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. వాటిని సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి అనగా ఈశ్వరుణ్ణి ఊపిరిగా పరిగణిస్తారు. అంటే ఒక మనిషికి ఊపిరి తీసుకోవడం ఎంత సహజమో వేదాలు భగవంతునికి అంత సహజమన్నమాట.